హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఏ నెలకు సంబంధించిన డబ్బులు వస్తాయని చాలామంది మనోళ్ళైతే ఎదురైతే చూస్తున్నారండి. వాళ్ళందరి కోసం ఈ రోజున శుభవార్త అనుకోవచ్చు. ముందుగానే మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం మొదలు పెడుతున్నామని ఈ రోజున వచ్చేసి మనకైతే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి. అలాగే సీతక్క గారు కూడా లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏంటంటే తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో చేయుత పథకం ద్వారా రావాల్సిన వృద్ధులకి, ఒంటరి మహిళలకి 4,016 రూపాయలు, అలాగే 6,016 రూపాయలు వికలాంగ సోదరులకి దాని గురించి ఈ రోజున భేటీ అవ్వడం అయితే జరిగిందండి. సో మొత్తానికి వచ్చేసి క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత ఈ రోజున వచ్చేసి మనకి అఫీషియల్గా బయటకైతే వచ్చింది. కాబట్టి ఏ రోజు సంబంధించిన అంటే మనకి ఏ నెలకు సంబంధించిన డబ్బులు అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ నెల నుంచి ఇస్తారా లేదని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి. అసలు మన తెలంగాణలో ఎంతవరకు ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు వచ్చేసి ఇప్పుడు దాకా 3 లక్షల దగ్గర అయితే ఉన్నారండి. సో 3 లక్షలైనా మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఇంకా మనకి కొత్త అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి 5 లక్షలు రావడం అయితే జరిగిందండి. సో 5 లక్షల అప్లికేషన్ 3 లక్షలు మొత్తంగా చూసుకుంటే 8 లక్షల మందికి వచ్చేసి ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రంలో ఇప్పటికి డబ్బులు లేకైనా సరే, ఆర్థికంగా వచ్చేసి వెనుకబడి ఉన్నా సరే, మన ఆసరా పెన్షన్దారుల కోసం ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వృద్ధులకి, ఒంటరి మహిళలకి కాస్త డబ్బులు తగ్గించి 3,016 రూపాయలు వృద్ధులకి, ఒంటరి మహిళలకి, వికలాంగుల సోదరులకైతే 4,016 రూపాయలు వచ్చే విధంగా అయితే మార్గాలు అయితే ఉన్నాయని ఈ రోజున మనకైతే తెలిసిందండి. ఎందుకంటే ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నామో తెలిసిందే కదా. సో దానికోసం రైతులు కూడా డబ్బులు అయితే తగ్గించామని చెప్తున్నారు. సో ఈసారి ఆసరా పెన్షన్దారులకైతే మే నెల నుంచి రావాల్సిన డబ్బులు అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ప్రతి ఒక్క ఆసరా పెన్షన్దారులకైతే చేయుత పథకం ద్వారా మే నెలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈసారి ఎవరైతే ఈ కేవైసీ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వచ్చే విధంగా అయితే కనిపిస్తుందండి. హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి, ఓకేనా? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.